అచ్యుత అవతారం మూవీ ప్రైమ్ వీడియోలో చాలా అవతల డబ్బింగ్తో స్ట్రీమింగ్ అవుతుంది. బట్ ఇండియాలో అయితే అవైలబుల్గా లేదు. మరి థ్రిల్లర్ జానర్లో వచ్చిన మూవీ ఎలా ఉందండి డీటెయిల్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఆ మూవీ స్టోరీ లైన్ గురించి సింపుల్గా చెప్పాలంటే ఒక నార్మల్ ఫ్యామిలీ సైబర్ స్కామ్ వల్ల నష్టపోతుంది. ఆ స్కామ్ అనుకున్న క్రిమినల్స్ ని ఎదిరించి తన ఫ్యామిలీకి జరిగిన అన్యాయానికి జస్టిస్ తీసుకురావడానికి ఒక విలేజ్ అమ్మాయి చేసే పోరాటమే ఈ మూవీలో మెయిన్ స్టోరీ. ఇంకా ఫస్ట్ ఆఫ్ విషయానికి వస్తే మూవీ స్టార్టింగ్ లో మాత్రం కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. కాసర్గాడ్ విలేజ్ బ్యాక్ డ్రాప్, అక్కడ కల్చర్ డివోషనల్ ఎలిమెంట్స్, విజువల్స్ అండ్ బీజిఎం ఫస్ట్ 20 మినిట్స్ మాత్రం మంచి అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేస్తుంది. స్టార్టింగ్ లో అసలు స్టోరీ ఎక్కడికి వెళ్తుందో, సైబర్ క్రైమ్ స్టోరీకి సంబంధం ఏంటనే క్యూరియస్ కూడా క్రియేట్ అవుతుంది. కానీ ఆ ఇంట్రెస్ట్ ఎక్కువసేపు అయితే కంటిన్యూ అవ్వదు. స్టోరీ సైబర్ స్కామ్ ట్రాక్ లోకి షిఫ్ట్ అయ్యాక స్క్రీన్ ప్లే అనేది స్లో అయిపోతూ ఉంటుంది. ఒక సీన్ సైబర్ స్కామ్ గురించి ఉంటాయి, నెక్స్ట్ ఫ్యామిలీ ట్రాక్ మళ్ళీ వేరే ట్రాక్. ఇలా సీన్స్ మధ్య ప్రాపర్ ఫ్లో అనేది లేకపోవడం వల్ల మూవీ అనేది చాలా చోట్ల డిస్టర్బింగ్ గా అనిపిస్తూ ఉంటుంది. థ్రిల్లర్ మూవీ కాబట్టి స్టోరీ ఫాస్ట్ గా మూవ్ అవ్వాలి, కానీ ఇక్కడ కొన్ని సీన్స్ అనేవి చాలా స్లోగా అనిపిస్తాయి. అన్నెసెసరీ ఫ్యామిలీ డ్రామా కూడా మూవీ స్పీడ్ ని తగ్గిస్తూ ఉంటుంది. సో ఫస్ట్ హాఫ్ లో స్టార్టింగ్ 20 మినిట్స్ ఓకే అనిపించిన ఆ తర్వాత మూవీ మీద ఇంట్రెస్ట్ అనేది గ్రాడ్యువల్ గా తగ్గిపోతూ ఉంటుంది. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వస్తే మూవీ ఎమోషన్ సైడ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది. సైబర్ స్కామ్ వల్ల ఫ్యామిలీకి జరిగిన లాస్, ఆ ప్రాబ్లం నుంచి బయటపడడానికి హీరోయిన్ చేసే స్ట్రగుల్స్, వీటి చోట్ స్టోరీ అనేది తిరుగుతూ ఉంటుంది. హీరోయిన్ క్యారెక్టర్ స్ట్రాంగ్ గా మారడం, ఫ్యామిలీ కోసం ఫైట్ చేయడం పాయింట్ బాగున్నా ఆ సీన్స్ ని ఇంట్రెస్టింగ్ గా క్యారీ చేయడానికి స్క్రీన్ ప్లే అయితే హెల్ప్ చేయలేదు. కొన్ని సిచ్యువేషన్స్ అయితే ముందే గెస్ చేసేలాగే ఉంటాయి. థ్రిల్లర్ మూవీలో మనకి నెక్స్ట్ ఏం జరగబోతుందని తెలియకుండా ఉండాలి, కానీ ఇక్కడ చాలా మూమెంట్స్ లో ముందే అర్థమైపోతుంది నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది. దీంతో సస్పెన్స్ అండ్ ఎక్సైట్మెంట్ రెండు కూడా అంత స్ట్రాంగ్ గా ఫీల్ అవ్వం. సెకండ్ హాఫ్ లో కొన్ని ఎమోషనల్ సీన్స్ అనేది ఎక్కువ అవడం వల్ల ఫేసింగ్ అనేది మళ్ళీ స్లో అయిపోతూ ఉంటుంది. సో ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ లో స్టోరీ కొంచెం సీరియస్ గా అనిపించిన ఎంటర్టైన్మెంట్, ఆ థ్రిల్లర్ యాంగిల్లో పెద్ద ఇంప్రూవ్మెంట్ మాత్రం కనిపించదు. మూవీ మొత్తం బిల్డ్ చేస్తూ వచ్చిన సైబర్ క్రైమ్ ట్రాక్ ని స్పిరిచువల్ యాంగిల్ తో కనెక్ట్ చేసి క్లైమాక్స్ ని ఫినిష్ చేస్తారు. ఐడియా పరంగా డిఫరెంట్ గా అనిపిస్తుంది, కానీ మూవీ మొత్తం బిల్డ్ చేసిన వేతో కంపేర్ చేస్తే క్లైమాక్స్ ఇంకా పవర్ఫుల్ గా ఉండాల్సింది అనిపిస్తుంది. ఇంకా పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే మాలవిక అందం తన రోల్ కి తగ్గట్టుగా బాగా యాక్ట్ చేసింది. ఎమోషనల్ సీన్స్ లో ఆమె పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది, కానీ పర్ఫార్మెన్స్ కన్నా క్యారెక్టర్ రైటింగ్ వీక్ గా ఉండడం వల్ల ఆమె క్యారెక్టర్ కి కంప్లీట్ ఇంపాక్ట్ అయితే రాలేదు. అండ్ మిగతా సపోర్టింగ్ కాస్ట్ వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఇచ్చిన రోల్స్ లో ఓకే అనిపించిన వాళ్ళ క్యారెక్టర్స్ కూడా స్ట్రాంగ్ గా డిజైన్ చేయకపోవడం వల్ల పర్ఫార్మెన్స్ గురించి స్పెషల్ గా చెప్పుకున్న రేంజ్ లో ఏమీ అనిపించలేదు. ఇంకా బీజిఎం విషయానికి వస్తే స్టార్టింగ్ లో డివోర్స్ లో బీజిఎం బాగుంది, కొన్ని సస్పెన్స్ సీన్స్ లో కూడా బీజిఎం సపోర్ట్ చేస్తుంది, కానీ బీజిఎం ఒకటే మూవీని సేవ్ చేయాల్సిన రేంజ్ అయితే లేదు. క్లైమాక్స్ లో కూడా బీజిఎం బాగున్నా సీన్ ఇంపాక్ట్ అంత స్ట్రాంగ్ గా లేకపోవడం వల్ల ఎక్స్పెక్టెడ్ ఫీల్ అనేది రాలేదు. సినిమాటోగ్రఫీ మాత్రం మూవీకి వన్ ఆఫ్ ది ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. కాసర్గాడ్ విలేజ్ లొకేషన్స్ ని చాలా బ్యూటిఫుల్ గా క్యాప్చర్ చేశారు. డివాసం, పోర్సన్స్ అండ్ డార్క్ అట్మాస్ఫియర్ కూడా విజువల్స్ లో బాగా కనిపిస్తాయి. టెక్నికల్ గా విజువల్స్ బాగున్నా ఆ విజువల్స్ కి తగ్గట్టుగా స్టోరీ అండ్ స్ట్రాంగ్ స్క్రీన్ ప్లే లేకపోవడం మెయిన్ ప్రాబ్లం. ఇంకా డైరెక్టర్ పునీత్ అయితే సైబర్ క్రైమ్, విలేజ్, కల్చర్ అండ్ స్పిరిచువల్ ని కలిపి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ని క్రియేట్ చేయాలనుకున్న ఐడియా బాగుంది, కానీ కాన్సెప్ట్ ఎంత డిఫరెంట్ గా ఉన్నా ఎగ్జిక్యూషన్ స్ట్రాంగ్ గా లేకపోతే రిజల్ట్ రాదు. అది ఇక్కడ జరిగింది. స్క్రీన్ ప్లే స్లో ఉండడం, సీన్స్ మధ్య ప్రాపర్ ఫ్లో లేకపోవడం, అన్నెసెసరీ డ్రామా, ప్రిటబుల్ సిచ్యువేషన్స్ ఇవన్నీ కలిసి మూవీని వీక్ చేసే డైరెక్టర్. అనుకున్న ఐడియా స్క్రీన్ మీద మనకి కంప్లీట్ గా కనెక్ట్ అవ్వలేదు. ఇంకా ఓవరాల్ గా ఈ మూవీ ఎలా ఉందని అడిగితే నాకైతే పెద్దగా నచ్చలేదు. సైబర్ క్రైమ్ బ్యాక్ డ్రాప్ అంటే ఇష్టపడే వాళ్ళైతే ఒకసారి ట్రై చేయొచ్చు, కానీ మంచి గ్రిప్ ప్రింట్ థ్రిల్లర్ ఎక్స్పెక్ట్ చేసే మాత్రం కొంచెం డిసప్పాయింట్ అవుతారు. ఒకవేళ మీరు ఆల్రెడీ ఈ మూవీని చూసుంటే మీకు ఎలా అనిపించిందో కిందున్న కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలానే ఇలాంటి మూవీ రివ్యూస్ కొని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ ని మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.